నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మేము ముందుంది శ్రీనివాస్. మనిషి నమ్మకం పాజిటివ్నెస్, అపనమ్మకం ఎంత శక్తివంతమైనా కూడా అది నెగిటివ్లోనికే తోసేస్తుంది. నీలో ఎంత శక్తి ఉన్నా కూడా అది తగ్గించేస్తుంది. ఏ విధంగానంటే ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి పోయిన పేషెంట్లకు అందరికీ కూడా నయం కాదు. కారణం ఏంటిదంటే ఈ డాక్టర్ మంచిగా ట్రీట్మెంట్ ఇస్తలేడు నాకు అని వాళ్ళకి నమ్మకం. ఈ డాక్టర్ నాకు మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఆ డాక్టర్ అయితే మంచిగా ట్రీట్మెంట్ ఇస్తాడు. వాళ్ళలో ఉన్న నమ్మకమే వాళ్ళ పాజిటివ్నెస్ను నెగిటివ్నెస్ను తయారు చేస్తుంది. మన పూర్వులకు నమ్మకం అప్పటి లెక్క ప్రకారం దేవుడు దయ్యాలు అనేది చూడండి. ఇదిగో చెట్టుకు ఎన్ని కొబ్బరికాయలను జాకెట్ ముక్కల్లో కట్టి ఉంచారు. కన్నెపల్లి అనే గ్రామ శివార్లో ఈ చెట్టుకు అన్ని కొబ్బరికాయలు కట్టేసి ఉంటాయి. మరి నిజంగా వాళ్ళకి అనుకున్నది అవుతుందా అనంటే వాళ్ళ పాజిటివ్నెస్ వాళ్ళకి విజయాన్ని ఇస్తుంది. వాళ్ళ నెగిటివ్ థాట్స్ వాళ్ళకి అపజయాన్ని ఇస్తుంది. వాస్తవం, నిజం కూడా. ఎందుకనంటే చూడండి, నేను నా స్వయంగా నేను అనుభవించిన మా మిత్రుడికి రాత్రిపూట, మా మిత్రుడి వాళ్ళ మిస్సెస్కి రాత్రిపూట ఏదో ఖర్చిందండి. ఆ ఖర్చిన స్థానంలో తేలు దొరికింది, వాళ్ళు చంపేశారు. తెల్లారే వాళ్ళకి డౌట్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళిండ్రు. అక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారు ఇది తేలు కాదు, పాము గుట్టింది, కావాల్సిందంటే చెక్ చేయండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళ పాజిటివ్నెస్ ఏంటిదంటే ఇది తేలు అనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి అంతవరకు ఇంకా బతికి. ఆ పాముకు సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చిండ్రు, ఆ అమ్మాయి బతికింది. నిజంగానే ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళు కొట్టిన ప్రాంతంలో కట్ల పాము స్పృహ కోల్పోయి ఉంది. చచ్చిపోయి కాదు, స్పృహ కోల్పోయి ఉంది. అంటే కాటేసినప్పుడు ఆ విషయం పాము కూడా చేరుతుంది. ఆ విధంగా పాజిటివ్నెస్ అనేది మనిషిని బ్రతికిస్తుంది. భీమన్న దేవుని చెప్పు అని చెప్పేసి దీనికి ఎదురుగా ఒక గుడి ఉంది. చెట్టుకు ఈ విధంగా కొబ్బరికాయలు కట్టి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇలాంటివి మీ ముందుకు తీసుకురావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీతో శ్రీనివాస్.